హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్రైజ్ అకాడమీ ఇన్స్టిట్యూట్. పాలిటిక్స్ సంబంధించినటువంటి కంటిన్యూషన్ క్లాస్ని ఈరోజు మళ్ళీ మనం ప్రారంభించబోతున్నాం. దీంట్లో మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో భారత రాజ్యాంగ పరిణామ క్రమం సంబంధించినటువంటి దానిలో ముందుగా గత క్లాస్లో మనం సిలబస్ ఎనాలిసిస్ చేశాము, అదేవిధంగా రాజ్యాంగానికి సంబంధించినటువంటి దాన్ని వివరణ చేశాము. సో ఇప్పుడు సిలబస్లో మొదటి టాపిక్ ఏంటంటే భారత రాజ్యాంగ పరిణామ క్రమం. ఈ భారత రాజ్యాంగ పరిణామ క్రమం అనేది ఎలా ఏర్పడింది? సో ఈ పరిణామ క్రమాన్ని మనం ఎన్ని భాగాలుగా విభజించవచ్చు, అదేవిధంగా అసలు ఏంటి పరిణామ క్రమంలో ఉన్నటువంటి దశలు ఎన్ని అది తెలుసుకోవాలి ముందుగా. సో ముందుగా భారత రాజ్యాంగ పరిణామ క్రమం సంబంధించిన దాంట్లో భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగి ఉందండి. భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది, సుదీర్ఘమైన చరిత్ర కలదు. అసలు ఈ చరిత్ర ఏంటనేది తెలుసుకోవాలి ముందు. అయితే ఈ సుదీర్ఘమైనటువంటి చరిత్రలో మనం ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి అంటే ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి రాజ్యాంగానికి, మనం ప్రస్తుతం అమలవుతున్నటువంటి రాజ్యాంగం మనం పొందడానికి చేసినటువంటి ప్రయత్నాలు, అయితే అనేకమైనటువంటి సంస్కరణలు, ఉద్యమాలు భారత రాజ్యాంగ వికాసానికి అనేక సంస్కరణలు చేయడం జరిగింది. అనేక సంస్కరణలు, అదేవిధంగా ఉద్యమాలు, అదేవిధంగా అనేక చట్టాలను రూపొందించడం జరిగింది. సో ఈ చట్టాలను రూపొందించినటువంటి అసలు సంస్కరణలు ఎలా జరిగాయి, ఆ ఉద్యమాలు ఎలా ప్రారంభమయ్యాయి, అదేవిధంగా చట్టాలు ఏ విధంగా అమలు చేయబడ్డాయి అనేటువంటి అనేక విషయాలను మనం ఈ రాజ్యాంగ పరిణామ క్రమంలో తెలుసుకున్నాం. అయితే ఇందులో భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని బిసి రావత్ అనేటువంటి రాజ్యాంగ విశ్లేషకుడు 6 దశలుగా వర్గీకరించడం జరిగింది. ఎన్ని దశలు అండి? 6 దశలుగా. దేనిని? రాజ్యాంగ పరిణామ క్రమాన్ని బిసి రావత్ అనేటువంటి రాజ్యాంగ విశ్లేషకుడు బిసి రావత్ రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశలుగా వర్గీకరించడం జరిగింది. అందులో మొదటి దశ 1600 నుంచి 1773, ఇది మొదటి దశ. నెక్స్ట్ రెండవ దశ 1773 నుంచి 1858, 1773 నుంచి 1858 రెండవ దశ. నెక్స్ట్ మూడవ దశ 1858 నుంచి 1909, 1858 నుంచి 1909 వరకు ఉన్నటువంటి దశ మూడవ దశ. నెక్స్ట్ నాలుగవ దశ 1909 నుంచి 1935, ఇది నాలుగవ దశ అండి. నెక్స్ట్ 1935 నుంచి 1947 ఐదవ దశ. నెక్స్ట్ చివరి దశ 1947 నుంచి 1950 వరకు మొత్తం 6వ దశ ఇది. సో మిత్రులారా గమనించండి, భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించడం జరిగింది అన్నప్పుడు 6 దశలుగా. సో ఈ విధంగా భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశలుగా వర్గీకరించినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు బిసి రావత్. ఆ బిసి రావత్ అనేటువంటి వ్యక్తి
భారత రాజ్యాంగ పరిణామ క్రమాన్ని 6 దశలుగా వర్గీకరించడం జరిగింది. ఇందులో మొదటి దశ 1600 నుంచి 1773, రెండవ దశ 1773 నుంచి 1858, మూడవ దశ 1858 నుంచి 1909, అండ్ నాలుగవ దశ 1909 నుంచి 1935, అండ్ ఐదవ దశ 1935 1935 నుంచి 1947, అండ్ ఆరవ దశ 1947 నుంచి 1950. సో ఇక్కడ ఈ 6 దశలకు సంబంధించినటువంటి విషయాలను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి మొదటి యూనిట్ అనగా ఇందులో ఉన్నటువంటి చార్టర్ చట్టాలు కానీ, కౌన్సిల్ చట్టాలు కానీ, రాజ్యాంగ పరిషత్ కానీ, ప్రవేశిక కానీ మొత్తానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా భారత రాజ్యాంగ పరిణామ క్రమం అంటే మొదటి యూనిట్లో మనకి 6 దశలు కనుక మనం నేర్చుకోగలిగితే ఇందులో నుంచి తక్కువలో తక్కువ మనం జనరల్ స్టడీస్ పరంగా చూస్తే 5 నుంచి 6 మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. సో మిత్రులారా, ఇప్పుడు మొదటి దశ గురించి చర్చిద్దాం. మొదటి దశ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, అసలు భారత పరిణామం క్రమంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, సో అవి తెలుసుకుందాం. సో మొదటి దశ అన్నప్పుడు 1600 నుంచి 1773 వరకు ఉన్నటువంటి దశ అని చెప్తున్నాము. మరి ఈ మధ్యలో జరిగినటువంటి పరిణామ క్రమాలు ఏంటి, అసలు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు వచ్చింది, సో అవన్నీ తెలుసుకుందాం. భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో మొదటి దశ దీంట్లో మొదటి దశ 1600 నుంచి 1773, సో 1600 నుంచి 1773 వరకు ఉన్నటువంటి దశ మొదటి దశ. సో ఈ విధంగా దశలను వర్గీకరించినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు బీసీ రావత్. సో బీసీ రావత్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ పరిణామ క్రమాన్ని ఎన్ని దశలుగా 6 దశలుగా వర్గీకరించాడు. ఆ 6 దశల్లో మొదటి దశ అనేది 1600 నుంచి 1773 వరకు ఉన్నటువంటి దశ. సో దీంట్లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అయితే ఇక్కడ మొదటి దశలో 1600 అంటే 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నుండి అనుమతి పొందిందండి. సో ఫస్ట్ పాయింట్ 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నుండి అనుమతి పొందింది. అయితే ఆ అనుమతి పొందినటువంటి డేట్ ఏంటనేది ఇంపార్టెంట్. 1600 డిసెంబర్ 31 రోజున బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వం నుండి ఎవరి దగ్గర నుంచి బ్రిటిష్ ప్రభుత్వం నుండి అనుమతిని పొందింది. దేనికోసం అనుమతి పొందింది? భారతదేశంలో వర్తక వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతిని పొందింది. సో ఇది ఫస్ట్ పాయింట్. అది ఏ ఇయర్ అన్నప్పుడు 1600. సో డేట్ అన్నప్పుడు డిసెంబర్ 31 రోజున అనుమతిని పొందింది. సో అలా అనుమతినిచ్చినటువంటి బ్రిటిష్ రాణి ఎవరు అన్నప్పుడు ఎలిజబెత్ I బ్రిటిష్ రాణి. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతిని ఇచ్చిన బ్రిటిష్ రాణి ఎవరంటే ఎలిజబెత్ I. సో ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి అనుమతి ఇచ్చినటువంటిది ఎవరు అన్నప్పుడు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I. మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందినప్పుడు బ్రిటిష్ ప్రధానిగా
బ్రిటన్ ప్రధాని విలియం హాకిన్స్. అయితే ఎలిజబెత్ రాణి ఏ వంశానికి చెందినటువంటి రాణి అన్నప్పుడు ట్యూడర్ వంశానికి చెందినటువంటి వ్యక్తి అండి. అయితే ఇక్కడ ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రిటిష్ ప్రధానిగా లేదా బ్రిటన్ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు విలియం హాకిన్స్. ఎప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వాణిజ్య కార్యక్రమాలను నిర్వహించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం నుండి అనుమతి పొందిన సందర్భంలో బ్రిటిష్ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు విలియం హాకిన్స్. ఎవరండి? విలియం హాకిన్స్. ఈ విలియం హాకిన్స్ ఉన్నారు. ఓకే. అయితే ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతినిచ్చినటువంటి పత్రాన్ని రాయల్ చార్టర్ అంటారు. రాయల్ చార్టర్. ఈ అనుమతినిచ్చినటువంటి పత్రం పేరేంటండి? రాయల్ చార్టర్. ఎవరు ఇచ్చారు రాయల్ చార్టర్ని? బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయల్ చార్టర్ ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో స్వతంత్రమైనటువంటి వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఎలాంటి కేంద్రాలండి అండి? స్వతంత్ర వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఈ స్వతంత్రమైనటువంటి వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చినటువంటి అనుమతి పత్రం పేరు ఏంటి అన్నప్పుడు రాయల్ చార్టర్ అంటాం. ఏమంటాం? రాయల్ చార్టర్. ఈ రాయల్ చార్టర్ ద్వారా వాళ్ళు భారతదేశంలో ఎక్కడైనా వర్తక కేంద్రాలను ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం కల్పించబడింది. ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్, మరి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందింది. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి తక్షణ కార్యక్రమం ఏంటంటే వర్తక కేంద్రాలను స్థాపించుకోవడం. మరి ఈ వర్తక కేంద్రాలను స్థాపించుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ పరంగా చూసుకోవాలి. సో వాణిజ్య కేంద్రాలు కూడా అనుకూలమైనటువంటి ఉండాలి. సో ఈ విధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సముద్ర తీర ప్రాంతాలు కలిగినటువంటి మద్రాస్ అండ్ ముంబై, కలకత్తా ప్రాంతాలను వర్తక స్థావరాలు వాణిజ్య కేంద్రాలుగా ఏర్పాటు చేసుకుంది. అంటే మొట్టమొదటిసారిగా భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వర్తక వాణిజ్య కేంద్రాలను స్థాపించడం కోసం సముద్ర తీర ప్రాంతాలను కలిగినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ముందుగా ఎంచుకుంది. దాంట్లో మద్రాస్, ముంబై, కలకత్తా. ఈ మద్రాస్, ముంబై, కలకత్తా అనేటువంటివి అన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు కలిగినటువంటి రాష్ట్రాలు. దీంతో వీళ్ళు తక్షణంగా ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత మళ్ళీ మొట్టమొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కోసం 1608లో సూరత్లో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సో ఇలా ఏర్పాటు చేసినటువంటి వాణిజ్య కేంద్రాన్ని అనుమతిని నిరాకరించింది. సో ఎవరు అనేది ఇంపార్టెంట్. అయితే వీళ్ళు రావడంతోనే భారతదేశంలో మొట్టమొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అనేది ఇంపార్టెంట్. ఎక్కడ ఏర్పాటు చేశారు మిత్రులారా? సూరత్. ఏ ఇయర్ అది? 1608. అయితే ఈ 1608లో సూరత్లో స్థాపించడం జరిగింది, బాగానే ఉంది. కానీ ఇక్కడ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే
మొఘల్స్ పరిపాలిస్తున్నారు. మొఘల్స్. మరి ఈ మొఘల్స్ చక్రవర్తి ఎవరు అనేది ఇంపార్టెంట్. అయితే స్టార్టింగ్లో చెప్పడం ఒక పాయింట్ మర్చిపోయాము. సో ఫస్ట్ ఏమనుకున్నాము, భారతదేశానికి సంబంధించిన దాంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు అనుకున్నప్పుడు ఎలిజబెత్ రాణి 1. అదేవిధంగా అదే సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి పర్మిషన్ పొందిన సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు అన్నప్పుడు విలియం హకిన్స్ అన్నాం. అదేవిధంగా భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనుమతి పొందిన సమయంలో భారతదేశాన్ని మొఘల్స్ చక్రవర్తి పరిపాలిస్తున్నారు. ఆ సమయంలో చక్రవర్తి ఎవరంటే అక్బర్. అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనుమతి పొందిన సందర్భంలో మొఘల్స్ చక్రవర్తి ఎవరంటే అక్బర్. సో ఇప్పుడు ఈ సూరత్లో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి మొదటి వర్తక వాణిజ్య కేంద్రం ఏదైతే ఉందో ఆ వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సమయంలో బ్రిటిష్ సంబంధించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రతినిధిగా మొఘల్ చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహాంగీర్. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధిగా కెప్టెన్ హకీన్స్ వెళ్తాడండి. కెప్టెన్ హకీన్స్ దేనికోసం వెళ్తాడు ఇతను? అనుమతిని పొందడం కోసం. సూరత్లో వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశాము, తమరు దానికి అనుమతిని ఇవ్వాలని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రతినిధిగా హకీన్స్ వెళ్తాడు. సో హకీన్స్ వెళ్ళిన సందర్భంలో మొఘల్ చక్రవర్తి ఎవరున్నారంటే జహాంగీర్ ఉన్నారు. జహాంగీర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతిని నిరాకరిస్తాడు. కారణం ఏంటంటే ఆ సమయంలో పోర్చుగల్ వాళ్ళ యొక్క ప్రోద్బలంతో జహాంగీర్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అనుమతిని నిరాకరిస్తాడు. అర్థమైందా మరోస్? ఇక్కడ చూడండి, ఏమిలే మొట్టమొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఎక్కడ స్థాపించారన్నప్పుడు సూరత్. ఏ ఇయర్లో స్థాపించారంటే 1608లో. కానీ అలా స్థాపించబడ్డటువంటి వర్తక వాణిజ్య కేంద్రానికి అనుమతి లభించిందా అంటే లభించలేదు. కారణం ఏంటి అన్నప్పుడు పోర్చుగల్ యొక్క ప్రోద్బలంతో జహాంగీర్ అనుమతిని నిరాకరిస్తాడు. అయితే ఈ సమయంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధిగా కెప్టెన్ హకిన్స్ జహాంగీర్ దగ్గరికి వెళ్తాడు. సో ఆ విధంగా జహాంగీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు జహాంగీర్ నిరాకరించి హకిన్స్కి ఆయన ఇచ్చిన బిరుదు, హకిన్స్కి జహాంగీర్ ఇచ్చిన బిరుదు ఖాన్. ఏ బిరుదు ఇచ్చాడండి? ఖాన్. ఎవరిచ్చారు ఈయనకి? హకిన్స్కి జహాంగీర్ ఇచ్చిన బిరుదు ఖాన్. సో అదేవిధంగా 1608లో స్థాపించబడ్డటువంటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని 1612లో అనుమతి లభిస్తుందండి. సో 1612, 13లో అనుమతి లభిస్తుంది. సో దీన్ని బట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే వర్తక వాణిజ్య కేంద్రాన్ని స్థాపించింది ఎప్పుడన్నప్పుడు 1608, 1608. కానీ ఆ కంపెనీకి అనుమతి లభించింది ఎప్పుడన్నప్పుడు 1612. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ ఆఫ్ పాయింట్లో మనకు అడిగేటప్పుడు ఇయర్స్ అనేవి ఖచ్చితంగా అడిగిన క్వశ్చన్ జాగ్రత్త చూడాలి. అదేవిధంగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు, అనుమతి పొందినదా లేదా మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని స్థాపించబడ్డ సంవత్సరం అనేది చాలా జాగ్రత్తగా గమనించాలి మిత్రులారా. సో ఇక్కడ అనుమతి పొందింది 1612. అయితే నెక్స్ట్ 1615లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధిగా మళ్ళీ సర్ థామస్ మన్రో జహాంగీర్ దగ్గరికి వెళ్తాడు. సో ఈ థామస్ మన్రో తన యొక్క చాకచతుర్యంతో జహాంగీర్ నుంచి అనుమతిని పొందుతాడు. దేనికోసం అనుమతిని పొందుతాడు? వర్తక వాణిజ్య కేంద్రాలను భారతదేశంలో ఎక్కడైనా స్థాపించుకునేటటువంటి అధికారాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పొందిందండి. అంటే ఏ ఇయర్లో పొందింది? 1615లో. అంటే మొదటి వర్తక వాణిజ్య కేంద్రం స్థాపించినప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రతినిధిగా వెళ్ళింది ఎవరు? హకిన్స్.
అదే 1615లో మళ్ళీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధిగా సర్ థామస్ మన్రో వెళ్తాడు. ఇతను వెళ్ళిన సందర్భంలో మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహాంగీరే ఉంటాడు. ఈ జహాంగీర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జహాంగీర్ తన యొక్క థామస్ యొక్క చాకచతుర్యంతో జహాంగీర్ నుంచి అనుమతి పొందుతాడు మన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అది ఏంటి అన్నప్పుడు భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా వర్తక వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకోవచ్చని అనుమతిని ఇస్తుంది ఎవరు? జహాంగీర్. సో దీంతో వీళ్ళు 1639లో దక్షిణ భారతదేశంలోని తూర్పు తీర ప్రాంతమైనటువంటి మచిలీపట్నంలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ చాలా జాగ్రత్త కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక్కడ 1608 మొదటి వర్తక వాణిజ్య కేంద్రం సూరత్ అని చెప్పాము. ఇక్కడ 1639 దక్షిణ భారతదేశంలో తూర్పు తీర ప్రాంతంలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రం ఎక్కడది? మచిలీపట్నం. ఇది దక్షిణ భారతదేశంలో, అది జనరల్గా. సో దక్షిణ భారతదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అది ఏ ఇయర్? 1639. అదేవిధంగా అదే సంవత్సరం మద్రాసులోని చెన్నాపట్నంలో మరొక వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ 1639లో రెండు జరిగాయి. ఒకటి దక్షిణ భారతదేశంలోని తూర్పు తీర ప్రాంతమైనటువంటి మచిలీపట్నంలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని, అదేవిధంగా 1639లో మద్రాసులోని చెన్నాపట్నం దగ్గర మరొక వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి సెయింట్ జార్జ్ కోట అనేటువంటి దాన్ని నిర్మాణం చేస్తారు. మద్రాసులో సెయింట్ జార్జ్ కోటని నిర్మాణం చేస్తారండి. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసులో సెయింట్ జార్జ్ కోటాని నిర్మిస్తుంది. సో ఆ సెయింట్ జార్జ్ కోటాని నిర్మించింది ఎవరంటే ఫ్రాన్సిస్ డే. సో 1639కి సంబంధించినటువంటి అంశం ఏంటన్నప్పుడు 1639లో దక్షిణ భారతదేశంలోని తూర్పు తీర ప్రాంతమైనటువంటి మచిలీపట్నంలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఆ సమయంలో అన్నప్పుడు మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని మచిలీపట్నంలో స్థాపిస్తున్నటువంటి సమయంలో గోల్కొండ పరిపాలిస్తుంది కులీ కుతుబ్ షా. సో కులీ కుతుబ్ షా యొక్క అనుమతి, అదేవిధంగా జహాంగీర్ యొక్క అనుమతితో 1639లో మచిలీపట్నంలో వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే అదే సంవత్సరంలో మద్రాసులో ఉన్నటువంటి చెన్నాపట్నం దగ్గర మరొక వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ అక్కడ సెయింట్ జార్జ్ కోట అనేటువంటి దాన్ని నిర్మిస్తారు. సో సెయింట్ జార్జ్ కోటాన్ని నిర్మించింది ఎవరు అన్నప్పుడు ఫ్రాన్సిస్ డే. ఎవరండి? ఫ్రాన్సిస్ డే. సో నెక్స్ట్ ఇక్కడ ముంబై నగర నిర్మాత గెరాల్డ్ అంజీర్. సో ఇక్కడ సెయింట్ డేవిడ్ కోట ఉంటుంది. ముంబైలో ఏముంటుందండి? సెయింట్ డేవిడ్ కోట. నెక్స్ట్ విలియం పోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే కలకత్తా. విలియం పోర్ట్ కోట ఎక్కడుందంటే కలకత్తాలో ఉందండి.
సో ఇక్కడ కలకత్తా నగర నిర్మాత ఎవరు అన్నప్పుడు జాబ్ చార్నక్. సో ఇక్కడ సెయింట్ జార్జ్ కోట మద్రాస్, ముంబై నగర నిర్మాత గెరాల్డ్ అన్జీర్, సెయింట్ డేవిడ్ కోట ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది, అండ్ విలియం పోర్ట్ అనేది కలకత్తాలో ఉంది. సో కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నక్. జాబ్ చార్నక్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఫస్ట్ సెయింట్ జార్జ్ కోట మద్రాస్, దాన్ని నిర్మించింది ఎవరంటే ఫ్రాన్సిస్ డే. అండ్ ముంబై నగర నిర్మాత ఎవరన్నప్పుడు గెరాల్డ్ అన్జీర్. సో అక్కడ ఉన్నటువంటి కోట సెయింట్ డేవిడ్ కోట. అండ్ విలియం పోర్ట్ కోట అనేది ఎక్కడ ఉందన్నప్పుడు కలకత్తాలో ఉంది. సో కలకత్తా నగర నిర్మాత అన్నప్పుడు జాబ్ చార్నక్. ఎవరండి? జాబ్ చార్నక్. సో ఇది ఇక్కడ జాబ్ చార్నక్ అంటున్నాం. మరి కలకత్తా అనేది ఎలా ఏర్పడింది? సో కలకత్తా అనేది ఎలా ఏర్పడింది అంటే 3 ప్రాంతాలు. సో కాలికట్, గోవిందాపూర్, సుతనాటి అనేటువంటి 3 ప్రాంతాలను కలిపి కలకత్తా నగరంగా ఏర్పాటు చేశారు. అలా కలకత్తా నగరాన్ని నిర్మించింది ఎవరన్నప్పుడు జాబ్ చార్నక్ అంటారు. సో జాబ్ చార్నక్. నెక్స్ట్ అదేవిధంగా 1667లో మొదటిసారిగా స్థానిక సంస్థల పరిపాలన కోసం మద్రాసులో మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ఏ ఇయర్లో? 1667లో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1687లో భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారు నాణాలను ముద్రించేటటువంటి అనుమతిని పొందారు. నాణాలను ముద్రించే అనుమతిని పొందారండి. ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారు భారతదేశంలో నాణాలను ముద్రించేటటువంటి అనుమతిని పొందారు. సో అదేవిధంగా నెక్స్ట్ 1725లో ఇక్కడ ముంబై అండ్ కలకత్తాలలో మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 1726లో ఈ 3 మున్సిపాలిటీని కలిపి కార్పొరేషన్గా మార్చారు. అంటే మద్రాస్, ముంబై అండ్ కలకత్తా మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చారు. సో ఈ విధంగా సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలా. ఫస్ట్ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. 1608 సూరత్, 1612లో అనుమతిని పొందింది. 1639 దక్షిణ భారతదేశంలోని తూర్పు తీర ప్రాంతంలో మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా అదే సంవత్సరం 1639 మద్రాసులోని చెన్నాపట్నంలో మరొక వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అదేవిధంగా సెయింట్ జార్జ్ కోట నిర్మాణానికి ప్రారంభించినటువంటి సంవత్సరం అదే 1639. సెయింట్ జార్జ్ కోట ఎక్కడుందంటే మద్రాస్ నగర నిర్మాత ఎవరన్నప్పుడు ఫ్రాన్సిస్ డే, అండ్ ముంబై నగర నిర్మాత గెరాల్డ్ అన్జీర్. సెయింట్ డేవిడ్ కోట ఉంది ముంబైలో, అండ్ విలియం పోర్ట్ అనేది కలకత్తాలో ఉంది. సో కలకత్తాలో ఉన్నటువంటిది. అదేవిధంగా కలకత్తా నగర నిర్మాత ఎవరన్నప్పుడు జాబ్ చార్నక్ అంటాము. కలకత్తా నగరాన్ని ఎన్ని ప్రాంతాలతో కలిపి అంటే కాలికట్, గోవిందపూర్, సుతనాటి అనేటువంటి 3 ప్రాంతాలను కలిపి కలకత్తాగా నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్ 1667లో మొదటిసారిగా స్థానిక సంస్థల పరిపాలన కోసం మద్రాసులో మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1687లో భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వారు నాణాలను ముద్రించేటటువంటి అధికారాన్ని పొందారు. దాని తర్వాత 1725 ముంబై అండ్ కలకత్తాలో మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. 1726లో మద్రాస్, ముంబై అండ్ కలకత్తా మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చారు. నెక్స్ట్ అదేవిధంగా 1726లో మేయర్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కోర్టులు? మేయర్ కోర్టులు. ఏ ఇయర్లో? 1726లో మేయర్ కోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. మేయర్ కోర్టుల ఏర్పాటు 1726. సో నెక్స్ట్ ఇక్కడ అంతా బాగానే ఉంది. దీని తర్వాత వచ్చేది మనకి 1756. ఇక్కడ 1756 చాలా ఇంపార్టెంట్ మిత్రమా. దీనినే చీకటి గది ఉదాంతం లేదా బ్లాక్ హోల్ ఇన్సిడెంట్ అంటాం. చీకటి గది ఉదాంతం. ఈ చీకటి గది ఉదాంతం జరగడానికి కారణం ఏంటి అన్నప్పుడు, ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి సంబంధించినటువంటి కంపెనీ కేవలం వర్తక వాణిజ్య కేంద్రాల కోసం వచ్చినటువంటి కంపెనీ కాలక్రమేణా పరిపాలనకు సంబంధించినటువంటి వాటిలో తలదూర్చడం సహించలేనటువంటి బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా ఉంటాడు. సిరాజ్ ఉద్ దౌలా. ఈ సిరాజ్ ఉద్ దౌలా బెంగాల్ని పరిపాలిస్తుంటాడు. సో 1756లో ఈ సిరాజ్ ఉద్ దౌలా ఏం చేస్తారంటే తన యొక్క సైనికులతో కలకత్తాలో నిర్మించినటువంటి కోటలన్నింటినీ ధ్వంసం చేయమని ఆదేశిస్తాడు. సో ఆ విధంగా సిరాజ్ ఉద్ దౌలా ఎప్పుడైతే కోటలను ధ్వంసం చేయమని తన యొక్క సైనికులను ఆదేశిస్తాడో, ఆ సైనికులు అదే విధంగా కోటలను ధ్వంసం చేస్తున్న సమయంలో రాబర్ట్ క్లైవ్కి సంబంధించినటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి సంబంధించినటువంటి వ్యక్తితను రాబర్ట్ క్లైవ్ ఉంటాడు. రాబర్ట్ క్లైవ్ ఏం చేస్తారంటే ఇక్కడ సిరాజ్ ఉద్ దౌలా ధ్వంసం చేసినటువంటి కోటలకు సంబంధించినటువంటి వాటిని ఆపడం కోసం 146 మంది బ్రిటిష్ సైనికులను పంపిస్తాడు. ఎంతమందినండి? 146 మంది బ్రిటిష్ సైనికులను పంపిస్తే అందులో సిరాజ్ ఉద్ దౌలాకు సంబంధించినటువంటి సైనికులు 146 మంది బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి లేదా బ్రిటిష్కి చెందినటువంటి సైనికులను ఒక చిన్న గదిలో బంధించడం జరుగుతుంది. సో ఈ విధంగా చిన్న గదిలో బంధించి అందులో 146 మందిలో 123 మంది అక్కడికక్కడికే ప్రాణాలు వదిలేస్తారు. అంటే శ్వాస ఆడక తన యొక్క ప్రాణాలను కోల్పోతాడు. సో ఈ విధంగా ఎప్పుడైతే సిరాజ్ ఉద్ దౌలా ఈ చర్యకు పూనుకున్నాడో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రాబర్ట్ క్లైవ్ వెమ్మడే ఈ ఉన్నటువంటి మిగిలిన 23 మందిని తీసుకెళ్తాడు. సో ఈ విధంగా ఎప్పుడైతే రాబర్ట్ క్లైవ్ సిరాజ్ ఉద్ దౌలా చర్యను సీరియస్గా తీసుకున్న తర్వాత వెమ్మడే 1757లో ప్లాసీ యుద్ధానికి దిగుతాడు. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? 1757. అయితే
ఈ ప్లాసీ యుద్ధం అనేది ఎవరెవరికి మధ్యన జరిగింది అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. రాబర్ట్ క్లైవ్ అండ్ సిరాజుద్ దౌలా. సిరాజుద్ దౌలా ఎవరు ఇక్కడ అంటే, దీనికంటే ముందు ఈ రాబర్ట్ క్లైవ్ ప్లాసీ యుద్ధానికంటే ముందు బెంగాల్ని ఆక్రమించుకుంటాడు మన సిరాజుద్ దౌలా. అయితే సిరాజ్ ఉద్ దౌలా బెంగాల్ని ఆక్రమించుకొని దానిని ఆలీ నగర్ అని పేరు పెడతాడండి. కలకత్తా పేరు ఆలీ నగర్ అనేటువంటి పేరును ప్రతిపాదిస్తాడు. ఎవరు? సిరాజుద్ దౌలా. అంటే ఇక్కడ చీకటి గది ఉదాంతం జరిగినప్పుడు చీకటి గది ఉదాంతానికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెవరికి మధ్యన జరిగిందన్నప్పుడు సిరాజుద్ దౌలా ఏం చేస్తాడు? కలకత్తాలో ఉన్నటువంటి కోటలను ధ్వంసం చేయమని ఆదేశించినప్పుడు తన యొక్క సైనికులు ఆ కోటలను ధ్వంసం చేస్తున్న సందర్భంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన 146 మంది సోల్జర్ని బంధిస్తారు. ఎవరు? సిరాజుద్ దౌలాకు సంబంధించినటువంటి సైనికులు. అలా బంధించి ఒక చీకటి గదిలో బంధించినప్పుడు ఆ 146 మందిలో 123 మంది చనిపోతారండి. అందులో ఆ 123 మంది చనిపోయిన తర్వాత మిగిలిన 23 మందిని తన యొక్క స్థావరానికి తీసుకెళ్తాడు రాబర్ట్ క్లైవ్. అయితే ఈ విధంగా బెంగాల్ని ఆక్రమించుకున్నటువంటి సిరాజ్ ఉద్ దౌలా దాని పేరు ఆలీ నగర్ అని మార్చిన తర్వాత తన యొక్క సైనిక ప్రతినిధిగా అయినటువంటి మానిక్ చంద్ను పరిపాలనా అధ్యక్షుడిగా చేస్తాడు. సో పరిపాలిస్తున్నటువంటి ఈ మానిక్ చంద్ ఆలీ నగర్కి దాన్ని ఏం చేస్తారంటే రాబర్ట్ క్లైవ్ నుంచి కొంత లంచాన్ని పొంది తను ఆలీ నగర్ని రాబర్ట్ క్లైవ్కి ఇచ్చే విధంగా చేస్తాడు. సో ఎప్పుడైతే రాబర్ట్ క్లైవ్కి ఇతను మానిక్ చంద్ సిరాజుద్ దౌలాను మోసం చేస్తాడో అప్పుడు సిరాజుద్ దౌలా వెంబడే 1757లో ప్లాసీ యుద్ధానికి దిగుతాడండి. ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం అనేది ఎవరెవరికి మధ్యన జరిగింది? సో ఇక్కడ ఫస్ట్ చూడండి మిత్రులారా, చీకటి గది ఉదాంతానికి సంబంధించింది ఏమిలే. ఫస్ట్ 1756లో బెంగాల్ని పరిపాలిస్తున్నటువంటి సిరాజుద్ దౌలా కలకత్తాలో ఉన్నటువంటి కోటలను ధ్వంసం చేయమని ఆదేశిస్తాడు. ఆ విధంగా కోటలను ధ్వంసం చేస్తున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకి లేదా బ్రిటిష్ సంబంధించినటువంటి సైనికులను 146 మందిని బెంగాల్కి సంబంధించిన సైనికులు బంధిస్తారు. అందులో 143 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మిగిలిన 23 మంది ప్రాణాలతో బయటపడతారు. సో ఆ విధంగా తను బెంగాల్ని ఆక్రమించుకుంటాడు. ఎవరు? సిరాజ్ ఉద్ దౌలా. సో ఆ విధంగా ఆక్రమించుకున్నటువంటి బెంగాల్ పేరును ఏ విధంగా మార్చాడంటే అలీ నగర్గా మార్చాడు. సో అలీ నగర్గా మార్చిన తర్వాత తన యొక్క సైనికులలో ఒకరైనటువంటి మానిక్ చంద్ని అలీ నగర్కి పరిపాలన అప్పగిస్తాడు. సో మానిక్ చంద్ రాబర్ట్ క్లైవ్ నుంచి లంచంను పొంది అలీ నగర్ని రాబర్ట్ క్లైవ్కి అప్పచెప్తాడు. దాంతో 1757లో ప్లాసీ యుద్ధం అనేది ప్రారంభమవుతుంది. ఎవరెవరికి? ప్లాసీ యుద్ధం కూడా రాబర్ట్ క్లైవ్ అండ్ సిరాజుద్ దౌలాకి మధ్యన జరుగుతుంది. సిరాజుద్ దౌలా మధ్య జరుగుతుంది. అయితే ఈ రాబర్ట్ క్లైవ్ సిరాజుద్ మధ్యన ఈ ప్లాసీ యుద్ధం అనేది జరుగుతుంది. అయితే ఇది ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోని నావడియా అనే జిల్లా భగీరథ నది పక్కన గల గ్రామం ప్లాసీ. అయితే ఈ ప్లాసీ యుద్ధానికి సంబంధించిన దాంట్లో రాబర్ట్ క్లైవ్కి అండ్ మన ఇక్కడ ఉన్నటువంటి సిరాజుద్ దౌలాకు మధ్య జరుగుతుంది. దీంట్లో రాబర్ట్ క్లైవ్ గెలుపొందుతాడు. ఏ యుద్ధంలో? ప్లాసీ యుద్ధంలో. ఆ విధంగా ప్లాసీ యుద్ధంలో గెలుపొందినటువంటి రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో
వ్యవస్థీకరణకు సంబంధించినటువంటి దానిగా చెప్పొచ్చు. ఏ యుద్ధాన్ని? ప్లాసీ యుద్ధాన్ని, పరిపాలనకు సంబంధించినటువంటి దాంట్లో. అయితే ప్లాసీ యుద్ధం జరిగినప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 1757 ఇక్కడ జూన్ 23 అనే డేట్ ఇంపార్టెంట్. ప్లాసీ యుద్ధం జరిగిన డేట్ ఎప్పుడు అన్నప్పుడు 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్యన జరిగింది అన్నప్పుడు రాబర్ట్ క్లైవ్కి సిరాజ్ ఉద్ దౌలాకి మధ్యన జరిగింది. సో అది ప్రస్తుతం ఉన్నటువంటి ఎక్కడ అన్నప్పుడు పశ్చిమ బెంగాల్లోని నావడియా జిల్లా భగీరథ నది పక్కన ఉన్నటువంటి గ్రామం. మరి ప్లాసీ యుద్ధానికి జరగడానికి గల కారణాలు ఏంటి అన్నప్పుడు దస్తకుల దుర్వినియోగం ఒకటి, నెక్స్ట్ పరిపాలనలో బ్రిటిష్ వారు జోక్యం చేసుకోవడం ఒకటి. సో ఈ విధంగా ప్లాసీ యుద్ధం అనేది జరగడానికి కారణాలని చెప్పొచ్చు. నెక్స్ట్ 1764 బక్సర్ యుద్ధం. నెక్స్ట్ 1764 బక్సర్ లేదా బాక్సర్ యుద్ధం అంటాము. ఈ బాక్సర్ యుద్ధం అనేది 1764. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం అండి బక్సర్ అనేది. సో ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి బక్సర్ యుద్ధం అనేది ఎవరెవరికి మధ్యన జరిగింది అంటే ఇక్కడ మీర్ ఖాసిం బెంగాల్ని పరిపాలిస్తుంటాడు. అయితే మీర్ ఖాసింని కాకుండా ఎప్పుడైతే 1757లో ప్లాసీ యుద్ధంలో బెంగాల్ని ఆక్రమించుకున్న తర్వాత మీర్ జాఫర్ని బెంగాల్ నవాబ్గా చేస్తాడు. దీంతో మీర్ ఖాసిం ఏం చేస్తారంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి అంటే భారతదేశానికి చెందినటువంటి ముగ్గురు నవాబులతో కలిసి త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేస్తాడు. సో ఒకటి అయోధ్య నవాబ్ షాజుద్దౌలా అండ్ అదేవిధంగా షా ఆలం II మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం II, అదేవిధంగా మీర్ ఖాసిం బెంగాల్ నవాబ్ అయినటువంటి ఖాసిం, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేసుకొని సో 1764లో బక్సర్ యుద్ధంలో చేస్తారు. సో ఈ బక్సర్ యుద్ధంలో ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి గెలుపొందుతాడు. సో ఈ గెలుపొందడం వలన అలహాబాద్ సంధి ప్రకారం యుద్ధాన్ని విరమించుకుంటారు. సో అలహాబాద్ సంధి అనేది షాజుద్దౌలా అండ్ షా ఆలం II అండ్ రాబర్ట్ క్లైవ్ల మధ్య జరుగుతుందండి. ఎవరెవరి మధ్యన? అయోధ్యకు సంబంధించినటువంటి నవాబు అండ్ మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం అండ్ షాజుద్దౌలా అండ్ రాబర్ట్ క్లైవ్ల మధ్య అలహాబాద్ సంధి అనేది జరుగుతుంది. ఏ ఇయర్లో? 1765లో అలహాబాద్ సంధి జరుగుతుంది. సో ఈ అలహాబాద్ సంధి ప్రకారం బక్సర్ యుద్ధం అంతమైపోతుంది. సో ఈ బక్సర్ యుద్ధం అంతమైన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా వాళ్ళు దివానీ హక్కులను పొందారు. ఏ హక్కులనండి? దివానీ హక్కులు. ఈ దివానీ హక్కులు అనగా పన్నులు వసూలు చేసేటటువంటి అధికారాన్ని పొందారు. ఎవరు? బ్రిటిష్ వారు. ఎవరి దగ్గర నుండి అన్నప్పుడు ఏ సంధి ప్రకారం అన్నప్పుడు అలహాబాద్ సంధి ప్రకారం. అలహాబాద్ సంధి ఎవరెవరి మధ్యన జరిగింది అన్నప్పుడు షాజుద్దౌలా అండ్ షా ఆలం II అండ్ రాబర్ట్ క్లైవ్ల మధ్య అలహాబాద్ సంధి జరిగింది. సో అలహాబాద్ సంధి ప్రకారం ఏం జరిగింది అన్నప్పుడు దివానీ హక్కులను పొందారు. అదేవిధంగా 1765లో రాబర్ట్ క్లైవ్ బెంగాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ఏ కాలంలో? రాబర్ట్ క్లైవ్ 1765లో బెంగాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టింది ఎవరు అన్నప్పుడు రాబర్ట్ క్లైవ్. సో నెక్స్ట్ అదేవిధంగా 1772లో వారన్ హెస్టింగ్ ఏం చేశాడు? కలెక్టర్ అనేటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది.
కలెక్టర్ అనేటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ కలెక్టర్ అనేటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే పన్నులు వసూలు చేసే అధికారిగా ఉంటాడు. సో ఇక్కడ మనం ఆల్రెడీ 1765లో దివానీ హక్కులని చెప్పుకున్నాము. ఈ దివానీ హక్కులను ప్రవేశపెట్టింది దేనికోసం వచ్చింది అన్నప్పుడు పన్నులు వసూలు చేసుకునే అధికారం కల్పించడం జరిగింది. సో ఆ తర్వాత 1765లో రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పాలన ప్రవేశపెట్టాడు. 1772లో వారన్ హేస్టింగ్ కలెక్టర్ అనేటువంటి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1772లో ద్వంద్వ పాలనను రద్దు చేశారు వారన్ హేస్టింగ్. సో ఇది మిత్రులారా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మొదటి దశ 1600 నుంచి 1773 అనుకున్నాము. ఈ మొదటి దశలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి మొదటి వర్తక వాణిజ్య కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు 1608. అదేవిధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనుమతి పొందినటువంటి పత్రం పేరు రాయల్ చార్టర్. అదేవిధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా అనుమతి పొందిన సంవత్సరం అన్నప్పుడు 1600 డిసెంబర్ 31. నెక్స్ట్ అదేవిధంగా రెండవ వర్తక వాణిజ్య కేంద్రం 1639 మచిలీపట్నం. అదేవిధంగా 1639లో చెన్నాపట్నంలో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం. 1667లో మొదటి మున్సిపాలిటీ ఎక్కడ ఏర్పాటు చేశారంటే మద్రాస్. 1687లో నాణ్యాలను ముద్రించే అధికారాన్ని పొందగలిగారు. నెక్స్ట్ అదేవిధంగా 1756 చీకటి గది ఉదాంతం. సో చీకటి గది ఉదాంతం ఎవరెవరి మధ్యన జరిగింది? రాబర్ట్ క్లైవ్ అండ్ సిరాజుద్దౌలా. సో ఇక్కడ సిరాజుద్దౌలాకు చెందినటువంటి సైనికులు రాబర్ట్ క్లైవ్కి చెందినటువంటి సైనికులను బంధించి 143 మంది మరణిస్తారు, 23 మంది మాత్రమే బ్రతుకుతారు. సో ఆ విధంగా సిరాజుద్దౌలా దేన్ని ఆక్రమించుకున్నాడు? బెంగాల్ని ఆక్రమించుకుని బెంగాల్ యొక్క పేరుని ఏమని పెట్టాడు? అలీనగర్గా మార్చాడు. సో ఆ విధంగా అలీనగర్గా మార్చి మాణిక్ చంద్ని పరిపాలకుడుగా చేస్తే మాణిక్ చంద్ రాబర్ట్ క్లైవ్ చూపినటువంటి లంచానికి ఆశపడి రాబర్ట్ క్లైవ్కి అలీనగర్ని అప్పచెప్తాడు. దాంతో 1757లో ప్లాసీ యుద్ధం జరుగుతుంది. ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్యన జరుగుతుంది అన్నప్పుడు రాబర్ట్ క్లైవ్కి సిరాజుద్దౌలాకి. సో ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి సిరాజుద్దౌలాని ఓడించి 1757లో మళ్ళీ తిరిగి బెంగాల్ని ఆక్రమించుకుంటాడు. నెక్స్ట్ 1764లో బక్సర్ యుద్ధం జరుగుతుంది. ఈ బక్సర్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి బీహార్లో ఉన్నటువంటి ప్రాంతం. సో బక్సర్ యుద్ధం ఎవరెవరికి మధ్యన జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ రాబర్ట్ క్లైవ్కి అండ్ త్రైపాక్షిక కూటమి అంటే భారతదేశంలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్ అంటే చక్రవర్తులు ఎవరైతే ఉంటారో కాసిం అండ్ షాజుద్దౌలా, షా ఆలం II వారితో పాటుగా త్రైపాక్షిక కూటమికి రాబర్ట్ క్లైవ్కి మధ్య జరుగుతుంది. సో రాబర్ట్ క్లైవ్ అలహాబాద్ సంధి ద్వారా సో బక్సర్ యుద్ధాన్ని అంతం చేస్తారు. సో అదేవిధంగా దాని ప్రకారం దివానీ హక్కులను పొందుతారు. నెక్స్ట్ 1772లో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెడతారు వారన్ హేస్టింగ్. అండ్ రాబర్ట్ క్లైవ్ 1665లో ద్వంద్వ పాలనని ప్రవేశపెడతాడు. దాన్ని రద్దు చేస్తాడు మన వారన్ హేస్టింగ్. ఇది 1600 నుంచి 1773 జరిగినటువంటి పరిణామక్రమం. ఇది మొదటి దశ. మిత్రులారా చాలా జాగ్రత్తగా గమనించి ఇయర్స్ అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలా. సో అది ఇంపార్టెంట్. ఇది మనకి మొదటి దశ.